ఇప్పుడు మన తెలంగాణ వాది అయిన ముఖ్య నాయకులు ఎమ్మెల్సీ గారు దిలీప్ కుమార్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. ఉత్తర జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకు, తెలంగాణ వాదులకు, ముఖ్యంగా ఈరోజు పాదయాత్ర చేస్తున్న ఇస్మాయిల్, ఇతర జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నా తెలంగాణ ఉద్యమాభినందనలు. మిత్రులారా, సంకల్ప బలాన్ని చూపించడానికి మరొకసారి మన తెలంగాణ సోదరులు, ముఖ్యంగా జర్నలిస్టులు, ఉద్యమాన్ని మొదటి నుంచి కూడా కాపాడుతూ వస్తున్నటువంటి వాళ్ళు అద్భుతమైన ఈ తెలంగాణ యాత్ర అనేది చేపట్టారు. స్ఫూర్తిని మరొకసారి మనందరిలో రగిలించడానికి వాళ్ళు ఈ రోజు చేస్తున్నటువంటి యాత్రకు మనందరం కూడా సంఘీభావం చెప్పాల్సిన, అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాం, ఉద్యమం అన్నది రాజకీయ నాయకుల చేతుల్లోంచి ప్రజల చేతుల్లోకి పోయింది. ప్రజల చేతిలోకి పోయినాక ముఖ్యంగా జాయింట్ యాక్షన్ కమిటీలు పార్టీలకు అతీతంగా, అజెండాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఏకైక లక్ష్యంతో, తెలంగాణ లక్ష్యంతో జేఏసీలు ఏర్పడడం అనేది బహుశా ప్రపంచ చరిత్రలోనే జరగలేదు. ఒక స్వాతంత్ర సంగ్రామంలో మన దేశంలో జరిగిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఆ రకంగా జేఏసీలు ఏర్పడ్డాయి. ఎటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే, తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి తప్పదు అనేది కేంద్రం గ్రహించింది. సరే, శ్రీకృష్ణ కమిషన్ వేసింది ఉద్యమం మీద నీళ్లు తెల్లడానికి, టైం దొరుకుతుందో చూడడానికి, మనందరం మర్చిపోతామో చూడాలి. కానీ మనం మర్చిపోవని ఇస్మాయిల్ లాంటి మిత్రులు మనకు చూపెట్టడానికి ఈరోజు మళ్ళీ నడుస్తున్నారు. రేపో మాపో నాకు తెలిసి, నేను దుగ్గలు కూడా కలిసిన, శ్రీకృష్ణ కలిసిన సందర్భంలో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో నవంబర్లో వాళ్ళు నివేదిక ఇస్తున్నారు. నివేదిక ఇస్తున్నారు కానీ తెలంగాణ ఏమనేం రాయరు, కాకపోతే మన అభిప్రాయాలు రాస్తారు. కాబట్టి కమిషన్ ఆ రోజు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళొక్కసారి మన జాయింట్ యాక్షన్ కమిటీలు ఇదే పద్ధతిలో పార్టీలకు అతీతంగా తెలంగాణ ఆకాంక్షను కనుక మనం రగిలించగలిగితే, మన యువకులను, మన విద్యార్థులను, మన జర్నలిస్టులను, మన న్యాయవాదులను, మన అందరు తెలంగాణ వాదులు, అన్ని పార్టీలలో ఉన్న తెలంగాణ వాదులు కలుపుకొని తెలంగాణ అంతా కనుక మనం జనవరి, ఫిబ్రవరి నెలలో మళ్ళొక్క దమ్ము మండిస్తే, అంటే ప్రాణత్యాగాలు లేకుండా, ప్రాణాలు పోగొట్టుకోవద్దు, మన పిల్లలు కాపాడుకోవాలి. ఆ ప్రాణత్యాగాలు లేకుండా మళ్ళొక్కసారి ఎట్లయితే మొన్న అందుకునే తెలంగాణ అట్లా అంటించగలిగితే ఏ శక్తి కూడా ప్రపంచంలో తెలంగాణ ఆపదు. వచ్చే జనవరి, ఫిబ్రవరి అయిపోయే లోపల, ఎండాకాలం అయిపోయే లోపల మన తెలంగాణ స్వప్నం అనేది ఖచ్చితంగా సాకారం కాబోతుందని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. దానికి మనందరం సన్నిధులు కావాలి. అప్పటిదాకా ఈ జ్యోతిని కాపాడాలి, మనలో ఉన్నటువంటి శక్తిని కాపాడుకోవాలి. అటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు ఇస్మాయిల్, ఇతర జర్నలిస్ట్ సోదరులు ఈరోజు పాదయాత్ర చేపట్టిన వారికి నేను అందరికి కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్నగారు చక్కటి సందేశం ఇచ్చారు. మళ్ళొక్కసారి మనమంతా ఉద్యమించాలి. మొన్న జరిగినటువంటి ఉద్యమంలోకి ఎక్కువగా మనం ఉద్యమించినట్టయితే తెలంగాణ మన దగ్గరికి వస్తాను అన్నగారు చాలా చక్కగా చెప్పారు. దాని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ